కారుపై పెద్దపులి దాడి వార్తలో అదిరిపోయే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో అడవిలో ముమ్మరంగా గాలించారు. అంతా వెతికినా జాడ కనిపించకపోవడంతో అసలు కారుపై పెద్దపులి దాడి చేయలేదని నిర్ధారించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని కదిర్నాయుడుపల్లి అటవీ ప్రాంతం. ఇక్కడ పెద్దపులి కారుపై దాడి చేసినట్టు ఓ వార్త హల్చల్ చేసింది. కారు ముందు భాగాన్ని పెద్దపులి డ్యామేజ్ చేసిందని డ్రైవర్ చెప్పాడు. ఈ వార్త విని స్థానికులు భయపడిపోయారు. మర్రిపాడు మండల పరిధిలోని గ్రామాల ప్రజలు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అటువైపు వెళ్తున్నారు. ఈ ఘటనపై వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పెద్దపులి జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. చుట్టుపక్కల అడవిలో గాలించినా ఫలితం కనిపించలేదు. పెద్దపులి దాడి చేస్తే కారు నుజ్జునుజ్జవుతుందా? దాడి చేసిన తర్వాత పులికి గాయాలు కాకుండా ఉంటాయా? ఇవే అనుమానాలు అటవీ శాఖ అధికారులకు ఎదురయ్యాయి. దీంతో వారు లోతుగా దర్యాప్తు చేశారు. కదిర్నాయుడుపల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు ఎక్కువగా ఉన్నాయి, కానీ పెద్ద పులుల జాడలేదు. నీటి కోసం పెద్ద పులులు శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటాయన్న అనుమానంతో ఘటనా స్థలానికి వెళ్లి అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. అక్కడ దొరికిన వెంట్రుకల నమూనాలను సేకరించారు. బద్వేల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా కారును రోడ్డు దాటుతున్న పెద్ద పులి ఢీకొట్టినట్టు డ్రైవర్ చెప్పాడు. కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. కారుకు ఉన్న ఇనుప బంపర్ 13 సెంటీమీటర్ల లోపలికి పూర్తిగా వంగిపోయింది. కారును ఢీకొడితే పులికి గాయాలవుతాయి, కానీ ఇక్కడ ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడం అనుమానాన్ని కలిగించింది. చిరుత, పెద్ద పులి లాంటి జంతువుల ఎముకల పటుత్వం వాహనాల ఇనుప బంపర్ బలం కన్నా తక్కువే కాబట్టి ఖచ్చితంగా పెద్ద పులి గాని ఇతర వన్యప్రాణుల వల్ల వాహనానికి అంత పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం లేదంటున్నారు అటవీ అధికారులు. ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ ఉన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు, పెద్ద పులిది కాదు, ఇది ఓల్డ్ వన్. డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ 6 months బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు. వాళ్ళు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవర్ అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి కప్పుపుచ్చాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి. టైగర్ని చూశారా అంటే చూడలేదు అంటున్నారు. ఏదో పార్ట్ వరకు చూసా. డ్రైవర్ నేను ముఖం పులి బొమ్మలు కూడా చూపించాం. వాళ్ళు ఇది అవునా కాదు సార్, నేను అయితే ఓన్లీ బ్యాక్ చూశాను అంటాడు. సో ఇవన్నీ కూడా ఇది కాదు. ఇంకొక అతను అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు. మొత్తం పులి అంతా నేను చూడలేదు సార్ అంటాడు. కారు ధ్వంసమైనప్పుడు పులికి గాయాలు కూడా తీవ్రంగా కావాలి. అదే జరిగితే పులి ఎంతో దూరం అటవీ ప్రాంతంలోకి వెళ్లలేదు. ఈ కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ వరకు డ్రోన్ కెమెరాల సాయంతో 4 ప్రత్యేక టీంలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. గాయపడిన పులి రాత్రి సమయాల్లో భయంకరంగా అరుస్తుంది, కానీ ఎలాంటి అరుపులు వినిపించలేదని స్థానికులు చెప్పారు. సమీపంలో కూడా ఎక్కడా పులి జాడ కనిపించలేదు. దీంతో ఘటనా స్థలంలో దొరికిన పాదముద్రలను, మట్టితో కలిసిన వెంట్రుకలను సీసీఎంబీకి పంపించారు అటవీ శాఖ అధికారులు. మొత్తంగా ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు క్లారిటీకి వచ్చారు. పెద్ద పులి దాడి చేసిందనే వార్త అవాస్తవమని తేల్చారు. కొన్ని నమూనాలను ల్యాబ్కు పంపామన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత ఈ ఘటనపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.